వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాల హోర్ అనేది కనబడుతుంది. మనం విజయనగరం జిల్లాకు సంబంధించిన నెల్లిమర్లలో ఉన్నాం. మనతో పాటు అప్పలనాయుడు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా కొనసాగుతుంది సార్ మీ ప్రచారం? చూస్తున్నాం, చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత హ్యూజ్ క్రౌడ్తో పూర్తి స్థాయిలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నట్టుగా కనబడుతుంది. కూటమి ఓటమి తప్పదా? ఎలా ఉంది? ఎన్ని కూటములు వచ్చినా ప్రజానాయకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన ముందు ఏ కూటములు కూడా ఓడిపోవలసిందే తప్పితే గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ ఇంత విశేషమైన స్పందన వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు 10 మాసాలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. ఏదైతే మాట అన్నారో మాట తప్పకుండా, మడం తిప్పకుండా, పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఇవాళ చక్కని పరిపాలన అందించారు. ఒక మాట అన్నాడు అని అంటే ఆ మాట చేసి తీరుతాడు అన్నటువంటి విశ్వాసం, నమ్మకం ప్రతి అక్క చెల్లెమ్మల మీద, రైతుల మీద, యువతరం మీద, ప్రజల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా దృఢమైనటువంటి నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అందుకే విశేషమైనటువంటి స్పందన. మళ్ళీ కొత్త రకమైనటువంటి మేనిఫెస్టోలో అన్నీ కూడా ఎన్హాన్స్ చేశారు, పెంచుకొచ్చారు. అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, చెయ్యూత కానీ, ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ ఇస్తానన్నారంటే, అన్నాడు అనంటే చేస్తాడు అన్నటువంటి భరోసా, నమ్మకం మా నాయకుడి మీద, మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ప్రేమ. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి గారు మరి పూర్వం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, మనతోనే ఉన్నారు. 2009 రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 19లో గెలిచినప్పుడు కానీ ఎన్ని ఉన్నారు. ఆయన కొడుకు విద్యావంతుడు, బీటెక్ చేశాడు, ఇక్కడ ఎనానమస్ సర్పంచ్. ఈ తాలూకా మండలంలో, భోగాపురం మండలంలో ఈ సవర్విల్లి గ్రామం అని అంటే సుమారుగా 2500 నుంచి 3000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో వివిధ తాలూకా హ్యామ్లెట్ విలేజ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వీళ్ళు బంధుత్వంతో కూడుకున్నటువంటి, వీళ్ళు ఏటీఎం సర్వీసులో 24 గంటలు కూడా ఈయన కూతురు ఎంపీపీ, ఈయన మండల పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళ తమ్ముడు సర్పంచ్, ఈ కొడుకు సర్పంచ్. రాజకీయంగా చాలా బలమైనటువంటి కుటుంబం. ఆయన కూడా నిరంతరం కూడా పార్టీ కార్యక్రమం అంటే మరి శక్తివంతం లేకుండా పనిచేసినటువంటి మనిషి కాబట్టి ఇబ్బంది లేదు. ఈ మండలం కాదు, ఏ మండలం అయినా సరే పాత మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వచ్చి గెలుస్తానన్నటువంటి నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో జగనన్నే మళ్ళీ పరిపాలన చేస్తాడు. అందరికీ ఆ విశ్వాసం, నమ్మకం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి గజకర్ణ, గోకర్ణ విద్యలన్నింటినీ కూడా వాళ్ళందరూ వచ్చినటువంటి పార్టీల తాలూకా మాటలు వింటున్నారు, స్తబ్దతగా వింటున్నారు. ఆ స్తబ్దతగా ఉంది కాబట్టి పథకాలు అందుకున్నటువంటి వాడు మౌనంగా ఉన్నాడు కాబట్టి, అందుకని జగన్మోహన్ రెడ్డి వీక్ అయిపోయాడని చెప్పిన ఎల్లో మీడియా ప్రచారం తప్ప ఏమీ లేదు. గ్రౌండ్ లెవెల్లో చూసాం, చాలా దృఢమైనటువంటి సంకల్పంతో వాడుతున్నాడు. జగనన్న పరిపాలన కావాలి, వాలంటరీ వ్యవస్థ కావాలి, మా గ్రామాలు బాగు చేసుకోవాలి, మా పిల్లలు చదివించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మీకున్నటువంటి ప్రత్యర్థి దాదాపు కోట్లు కుమ్మరించేటువంటి అవకాశం ఉంది. అఫిడవిట్లోనే చూసుకోవచ్చు, 900 కోట్ల పైగా డబ్బులు చూపించినటువంటి ఆవిడకి మీకు ఎట్లా ఉంది? మీకు ప్రజాదరణ ఉందా, లేకపోతే కోట్లు కుమ్మరిస్తే వాళ్ళ కోట్లు పడతాయా? కోర్టులో ఆవిడ దగ్గర ఉన్నప్పుడు కూడా జగనన్న సంక్షేమ పథకాల దగ్గర ఆ కోర్టులు పనికిరావండి. కోర్టులు ఇచ్చినంత మాత్రాన ఆవిడ కోర్టులు లేరు. ఆవిడికి పరిపాలన తెలీదు, ప్రజలు తెలియదు, రాజకీయం అంటే తెలియదు. 20 సంవత్సరాల కింద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇక్కడ భూములు తీసుకుని చవకగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి 120 పంచాయతీలు ఉన్నాయి, 80 సచివాలయాలు ఉన్నాయి. ఏదో భోగాపురం మండలంలో కొద్దో గొప్ప ఉద్యోగాలు తప్పితే ఇది పోటీ చేసింది కాబట్టి ఈ మధ్య కాలంలో ఏ పరిస్థితిలో కూడా ఆవిడ నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని కోట్లైనా సరే ఇస్తే తీసుకుంటారేమో కానీ ఓటు మాత్రం జగన్. ఫైనల్ గా ఇక్కడ ఉన్నటువంటి మీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలందరికీ మేమంటే ఏమో తెలుసు, నిరంతరం కూడా ప్రజల్లో ఉన్నాం. ప్రజల్లో ఉండరేమన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళమన్నారు. మేము కూడా సర్పంచ్ నుంచి వచ్చాం. నిరంతరం కష్టాలు, సుఖాలు, చావులు, పెళ్లిళ్ళు అన్నిటిలో ఉంటాం. ప్రజల తాలూకు అవసరాలకు ఉంటాం.
రాత్రి ఏ టైం అయినా సరే ఫోన్ ఇస్తాం, ఆన్సర్ చేస్తాం. ఏ కష్టమైన అందరితో మా నాయకులందరం కూడా గ్రౌండ్ లెవెల్లో సర్పంచ్ నుంచి గెలిచిపోతాం కాబట్టి మాకు అది ఇబ్బంది లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాక్షి. సో చూస్తున్నాం. సో కోట్లున్నా సరే ఓట్లేసేటువంటి ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి గెలుపు మాదే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజ్ కుమార్ నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.